నమస్తే ఎవ్రీవన్. కడాయి మీద నూనె ఉరుకుతుంటే చిక్కుడుకాయలు నాట్యం చేస్తాయి. మిర్చి ఉప్పు పోపుతో స్పెషల్ మసాలా తోడైతే రుచుల పండగ మొదలవుతుంది. పక్కన అన్నం పులుగులో కలిస్తే ఊరికే మరిచిపోతాం లోకాన్ని. చిక్కుళ్ళ వేపుడు చిన్నదే కానీ రుచిలో మాత్రం గొప్పదే కానీ. మరి ఆలస్యం ఎందుకు, అలాంటి వేపుడు చేసేద్దామా? ముందుగా 1/2 కిలో కడిగిన చిక్కుళ్ళను తీసుకొని ఇలా నార తీసి చేత్తో కట్ చేసుకోవాలి. టైం లేదనుకుంటే చాకుతో కూడా కట్ చేయొచ్చు. స్టవ్ వెలిగించి కడాయి వేడయ్యాక 4 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఒక గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూను కల్లుప్పు, కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఇందులో 10 నుంచి 15 దంచుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేయాలి. చిక్కుడుకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి. చిక్కుడుకాయల్లో ఉండే ఫైబర్, పొటాషియం హృదయానికి మేలు చేస్తాయి. కూరలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి తగ్గిస్తుంది. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి బాగా కలిపి కాసేపు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. ఇందులో లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ కోసం వాడచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియా నివారణకు ఉపయోగపడుతుంది. ఇందులో వైటమిన్ సి, ఫ్లమినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ శరీర నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. మొత్తానికి ఇదైతే ఒక సూపర్ ఫుడ్. చూడండి, చిక్కుళ్ళు బాగా ఉడికాయి. ఈ స్టేజ్లో మన సీక్రెట్ మసాలాని యాడ్ చేయాలి. అదేనండి వాంగీబాత్ మసాలా. ఈ వాంగీబాత్ మసాలా ఎలా చేయాలో నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి మా ఛానల్కి వెళ్ళి. ఈ వీడియోలో కూడా కింద లింక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే చిక్కుళ్ళలో మనము ముందే ప్రిపేర్ చేసుకున్న వాంగీబాత్ మసాలాను యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. ఈ చిక్కుళ్ళ వేపుడు రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలో అయినా, దేంట్లోనైనా చాలా అద్భుతంగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా డైరెక్ట్గా ఈ కర్రీ రైస్లో కలిపి తీసుకెళ్ళడమే అండి. హాస్టల్స్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, మదర్స్ ఇలా ప్రిపేర్ చేసి పొడిని ఇవ్వండి పిల్లలకి. వాళ్ళు ఇలా వెజిటేబుల్స్లో స్ప్రింకిల్ చేసుకుంటారు. చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇలా తినడం వల్ల. ఇలాంటి హెల్తీ మంచి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.